హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, ఈ మిరపకాయలు చూడండి ఒకసారి మా అత్తగారి ఏరియాలో ఈ వచ్చి కింటా వచ్చి 20,000 నుంచి 25,000 మధ్యలో పలుకుతుంది రేటు. చూడండి ఎలా పండిస్తున్నారు ఏందని మీకు చూపిస్తారు వీడియో. పంటలు అనేది ప్రతి ఒక్కటి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మరి ఎందుకో ఏమైంది చెప్పండి ఒకసారి. లైక్ చేసినంత మాత్రం అంత ఏం పోదు కదా, సొమ్ము ఏం పోదు కదా. ఒక లైక్ మాత్రం చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు మా అత్తగారి ఏరియాలో ఇలాగా పంట కలిపేస్తారు. ఏదైనా ఏ పంట అయినా కలిపేస్తారు. ఒక్క పంటే పండియరు అనమాట, 2-3 రకాలు పండిస్తా. చూడండి, బొబ్బాసికాయలు మిరపకాయలు కలిపి వేశారు ఇక్కడ. బొబ్బాసికాయలు మిరపకాయలు కలిపి వేసినారు పంట. ఈ ఏరియాలో పంట తక్కువ కాబట్టి రేట్లు ఎక్కువ. మినిమం 20,000 నుంచి 25,000 మధ్యలో పలుకుతుంది రేటు. ఇవి ఎండబెట్టి అన్నీ చేశారు. అమ్మితే పచ్చికాయలు అమ్మితే 40 నుంచి 50 రూపాయల మధ్యలో కేజీ అవుతుంది. అంటే కింట 4,000 నుంచి 5,000 మధ్యలో కింట పచ్చి అయితే. ఎండబెట్టిన కాయలు మన గుంటూరులోకి ఎక్కడ ఎండికిపోయిన కాయలు అయితే మాత్రం బాగా డ్రై కాయలు అయితే మాత్రం 20,000 నుంచి 25,000 అంతే. 200, 220, 250 వరకు పలుకుతుంది కేజీ వచ్చి. చూడండి కాత పంట చూడండి, మిరపకాయలకు వచ్చి బాగా తక్కువ. మిరపకాయలు ఒక చెట్టుకు వచ్చి 4 కాయలు 5 కాయలు అంతే, అంతకు మించి ఏం లేవు పెద్దగా. ఈ రైతు అయితే దీనికి ఎంతో పెట్టుబడి పెట్టాడు. ఈ రెండింటి మీద కలిపి చూడండి, చెట్టు చూడండి కాయలు ఎన్ని లేవు, బాగా తక్కువ. పంట తక్కువ కాబట్టి ఈ రకంగా ఉండిద్ది రేటు. ఇలాగ నేనైతే మీకోసం డైలీగా ఏదో ఒక అప్డేట్స్ అందిస్తాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చిన్న విన్నపం, నా ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. నా వీడియోకి మాత్రం లైక్ చేస్తారు అనుకోండి. మీలాంటి వాళ్ళని చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేస్తే ఛానల్ కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటుంది కదా. చూస్తున్నారు ఇలాగా అత్తగారేజీలు కూడా ఇలాగ పంటలు పండుతూ ఉంటాయి. ప్రతి ఒక్క పంట కూడా వేస్తారు. అలాగే గుంటూరులో కూడా ఈరోజు సోమవారం బాగానే జరిగిన బేరాలు అయితే దాదాపుగా 15,000 నుంచి 16,000 మధ్యలో బేరాలు జరిగాయి. చాలామందికి అడిగాను అక్కడ. ఎక్కువ మీడియం బెస్ట్లు. ఇది చూడండి, ఈ కాయలు ఇక్కడ తేజ అంతా మనం ఇక్కడ సేమ్ మిరపకాయలు అంటారు. ఇవి సేమ్ మిరపకాయలు అయితే 20,000 నుంచి 25,000 మధ్యలో ఫస్ట్ పెట్టినాయి. చూడు లావు కాయలు అవి అయితే మాత్రం ఎక్కువగా 18,000 నుంచి 20,000 మధ్యలో పోతాయి కింట వచ్చేవి. ఈ విధంగా పంటలకు ఎంతో పెట్టుబడులు పెడతా ఉంటారు. అయినా పంటలు ఏం చేస్తాం చెప్పండి, ఎక్కడి నుండి తెస్తారు. బొబ్బాసికాయకి ఇంకా పోతుంది, నేను ఇంకా రావట్లేదు. ఎప్పటికీ తెగ కాయాల కాయలు అట్టనేది పెద్దగా పంట లేదు బొబ్బాసికాయ కూడా. ఈ విధంగా ఏ ఏరియా భూమి సారం తేడా ఉంటుంది కదా. గుంటూరు వేరే మట్టి వేరే, ఇక్కడ మట్టి వేరే కాబట్టి పంట చూడండి పెద్దగా తక్కువ కాబట్టి రేటుకు ఆ మాత్రం రేటు ఉండిద్ది. ఇలాగ నేనైతే మీకోసం ఎక్కడో తిరిగి మిర్చి గురించి ఇన్ఫర్మేషన్ కొనుక్కుంటా ఉన్నాను అనమాట. ఈ విధంగా మిర్చి ఇక్కడ పంట తక్కువ కాబట్టి ఇక్కడ రేటు ఎంత ఉండిద్ది. మన ఏరియాకి పంట ఎక్కువ ప్రతి వాళ్ళు మిర్చి వేయడం వల్ల రేటు అంతగా ఉండదన్నమాట. అది చూడండి, పనులకి వెళ్తున్నారు ఎంతోమంది, పొలం పనులు, వ్యవసాయం. నాకు 1 ఎకరం పొలం ఉంటే 1/2 ఎకరం పొలము మిరపతో పంట పండించేవాడిని. 1.5 ఎకరం కూరగాయలు పండించేవాడిని. ఇవన్నీ రకాలు చేసేవాడిని. లేదు, ఏం చేస్తాను, నాకు దేవుడు ఇవ్వాల. చూడండి కాయలు చూడండి, చెట్టుకు వచ్చి కాయలు 4-5 కాయలు కానీ ఎక్కువైతే కాయల. అలా ఉంటాయి పంటలు పల్లెటూరులో. పంట ఏది వేసినా కానీ చూడండి, చూపిస్తున్నాను, అంతా చూస్తున్నారు కదా. ఇలాగా బొబ్బాసికాయలు కానీ ఏవి కానీ అంతను ఇలా నేనైతే మీకోసం నా వీడియోకి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే మిర్చి గురించి తెలుసుకుంటారు కదా. 2 రోజుల్లో గుంటూరు రాబోతున్నాం. మళ్ళీ గుంటూరులో మీకు అందిస్తాను ఎప్పటికప్పుడు అప్డేట్స్. చూడండి కాయలు ఇవైతే మాత్రం 220 చేసి అడిగారంట. ఇంకా ఆరబెడితే ఎక్కువ పోతుందని ఇంకా ఎండబేసి పెట్టుకున్నారనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి అప్డేట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.